Good morning, guys. Myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy, which is located in Kadri. ఈరోజు నేను మీకు కొన్ని కంప్యూటర్ సైన్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేది ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ కన్సర్నింగ్ బ్యాంక్స్ కానీ ఫర్ ద ఆర్మీ క్లర్క్ ఎగ్జామినేషన్స్ కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ నేను పార్ట్ 14 వరకు నేను చెప్పడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే యూట్యూబ్లోకి వెళ్ళి యూ విల్ ఫైండ్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో మీకు కనపడుతుంది అనమాట. సో లెట్ us see exactly what has been given. దీంట్లో మనం చూసినట్లయితే ఇన్ ఆర్డర్ టు చూస్ ద ఫాంట్ ఫర్ ఏ సెంటెన్స్ ఇన్ ఏ వర్డ్ డాక్యుమెంట్. ఇదేంటంటే ఇన్ ఆర్డర్ టు చూస్ ద ఫాంట్ ఫర్ ఏ సెంటెన్స్ ఇన్ ఏ వర్డ్ డాక్యుమెంట్ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ ఫాంట్ ఇన్ ద ఫార్మాట్ మెనూ. మనం ఆ విధంగా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫార్మాట్ మెనూలో నుంచి ఏ ఫాంట్ కావాలన్నా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం టైప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఏఎల్యూ పర్ఫార్మ్స్. ఏఎల్యూ అనేది అరిథమెటిక్ లాజిక్ యూనిట్ అనమాట. ఇది ఏం పర్ఫామ్ చేస్తుందంటే ఆపరేషన్స్, అరిథమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫామ్ చేస్తుంది. ఈ ఏఎల్యూ యూనిట్ అనేది ఎక్కడ ఉంటుందంటే దిస్ ఈజ్ దేర్ ఇన్సైడ్ ద సిపియూ అనమాట. ఎక్సెల్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దాట్ ఈజ్ యూజ్ టు ప్రిపేర్ ఏ స్ప్రెడ్షీట్స్. మనం ఏదైనా స్ప్రెడ్షీట్స్ తయారు చేయాలంటే మనము ఎక్సెల్ మనకు సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ ఎక్సెల్ అప్లికేషన్ త్రూయే మనం చేస్తామన్నమాట. దట్ అప్లికేషన్ హ్యాస్ టు బి దేర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ స్టోరేజ్ డివైస్ అన్నాడు. ఇక్కడ టేప్, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ డివైస్ అని గుర్తుంచుకోండి. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ కాలమ్ డేటా ఇన్ వర్డ్ యూ నీడ్ టు, ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ కాలమ్ డేటా ఇన్ వర్డ్ ఏం చేయాలంటే యూ నీడ్ టు, ఇక్కడ ఓవరాల్ ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ గివెన్ మొత్తం అన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే మనము అక్కడ ఒక టేబుల్స్ అనేది ఉంటారు అన్నమాట. టేబుల్స్లోకి వెళ్ళి మనం ఇన్సర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్యాబ్ కన్సిక్యూటివ్లీ అంటిల్ యువర్ కర్సర్ రీచ్ ద డిసైడ్ ప్లేస్ రాంగ్. సెట్ ట్యాబ్స్ ఆర్ యూజ్ ద టేబుల్ మెనూ అవసరం లేదు, ఇది కూడా రాంగు. నెక్స్ట్ ఏంటంటే యూజ్ ఎక్సెల్, ప్రెస్ ద స్పేస్ బార్. దీంట్లో అన్డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మనకు ఒక కాలం క్రియేట్ చేయాలంటే వర్డ్ డాక్యుమెంట్లో టేబుల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసి కాలం 1 కాలం అని చెప్పి మనం చేసుకోవాలన్నమాట. ఫైల్స్ ఆర్ రిజిస్టర్డ్ బై స్టోరింగ్ దెమ్ ఇన్. ఈ ఫైల్స్ ఏ విధంగా రిజిస్టర్ అవుతారంటే దేంట్లో మనం స్టోర్ చేస్తామంటే ఫోల్డర్స్లో రిజిస్టర్ చేస్తామన్నమాట. ప్రతి ఒక్క ఫైల్స్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల పెడతామన్నమాట. వెన్ ఏ కంప్యూటర్ ఇస్ స్విచ్డ్ ఆన్ ద బూటింగ్ ప్రాసెస్ పర్ఫార్మ్స్ పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అనమాట. ఒక కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ బూటింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ వర్డ్ ద ఫీచర్ దాట్ ఆటోమేటికలీ డిటెక్ట్స్ కామన్ ఎర్రర్స్ ఈజ్ కాల్డ్ అంటే ఆటో కరెక్ట్ అంటారు. వర్డ్లో ఈ విధంగా దట్ ఆటోమేటికలీ డిటెక్ట్స్ కామన్ ఎర్రర్స్ అనేది ఆటో కరెక్ట్ చేసినామంటే మనము ఎక్కడెక్కడైతే కరెక్షన్స్ ఉన్నాయో అది చెప్తుందన్నమాట. ఈ కంప్యూటర్ సిస్టమ్ దాట్ ఈజ్ ఓల్డ్ అండ్ పర్హాప్స్ నాట్ సాటిస్ఫాక్టరీ ఈజ్ రెఫర్డ్ యాజ్ అంటే లిగాసీ సిస్టమ్ ఏంట్రా అంటే ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్ అంట. దట్ ఈజ్ ఓల్డ్ అండ్ పర్హాప్స్ నాట్ సాటిస్ఫాక్టరీ అని చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని లిగాసీ సిస్టమ్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బైనరీ నెంబర్ అంటే క్రింది వాటిలో మనకి 202 అనేది మాత్రం కాదు. 001, 101, 110లో మనకి 1 and 0 అనేది ఉంది కాబట్టి అది ఒక బైనరీ సిస్టమ్గా గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ స్టోర్ డేటా పర్మనెంట్లీ అంటే ర్యామ్ అనేది టెంపరీ అండ్ నేచర్ అని చెప్పుకోవచ్చు. రోమ్ అనేది పర్మనెంట్ నేచర్గా అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టోరేజ్ అంటే ఇక్కడ స్మాలెస్ట్ స్టోరేజ్ అనేది ఇక్కడ అన్ని మెగాబైట్, గిగాబైట్, కిలోబైట్, టెరాబైట్ ఇవన్నీ బిగ్గెస్ట్ స్టోరేజెస్ అనమాట. స్మాలెస్ట్ ఏంట్రా అంటే బిట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. 1 byte ఈక్వల్ టు 8 bits కాబట్టి ఇక్కడ బిట్స్లో స్మాలెస్ట్ స్టోరేజ్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ మెనూ ఎనేబుల్స్ ద యూజర్ టు చూజ్ టూల్ బార్స్ అంటే ఇక్కడ విచ్ మెనూ అంటే ఏ మెనూ ఈ విధంగా ఎనేబుల్ చేస్తుంది యూజర్ టు చూజ్ టూల్ బార్స్ అంటే వ్యూ మెనూ అనేది మనము యూజర్ ఈ విధంగా టూల్ బార్స్ని చూజ్ చేసుకుంటాడని చెప్పుకోవచ్చు. బై వ్యూవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లోకల్ హార్డ్ డిస్క్ ఆఫ్ ఎ కంప్యూటర్ ద యూజర్ కెన్ ఫైండ్ అవుట్ అంటే ఈ విధంగా ప్రాపర్టీస్ చూడడం వల్ల ఆ లోకల్ హార్డ్ డిస్క్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఏం తెలుస్తాయి అంటే ద అమౌంట్ ఆఫ్ స్పేస్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ అప్ అండ్ ద రిమైనింగ్ ఫ్రీ ఇన్ ద స్పేస్ ఆన్ ద డిస్క్ అనమాట. ఎంతైతే మిగిలిందో ఎంతైతే ఉందో దాని తగ్గట్టుగా మనము చూసుకోవచ్చు అనమాట. ప్రీ డిఫైన్డ్ అండ్ బిల్ట్ ఇన్ ఫార్ములాస్ ఇన్ ఎక్సెల్ ఆర్ నోన్ యాజ్. ఈ విధంగా ముందుగానే డిఫైన్ చేసినది బిల్ట్ ఇన్ ఫార్ములా సంబంధించి ఎక్సెల్లో దాన్ని ఏమంటారంటే ఫంక్షన్స్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ పర్మనెంట్ డేటా అండ్ గెట్స్ అప్డేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇక్కడ మాస్టర్ ఫైల్ అనేది చూసినట్లయితే ఈ విధంగా దీంట్లో మనకి పర్మనెంట్ డేటా అండ్ గెట్స్ అప్డేటెడ్ డ్యూరింగ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని మనం తెలుసుకోవచ్చు. దీన్ని మాస్టర్ ఫైల్ అంటారు. ద కీబోర్డ్ షార్ట్కట్ టు సెంట్రలైజ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఇన్ వర్డ్ అంటే ఏదైనా టెక్స్ట్ ఈ విధంగా సెంట్రలైజ్ చేయడానికి కంట్రోల్ ఈ అంటారు. ఈ విధంగా కంట్రోల్ ఈ ప్రెస్ చేయడం వల్ల
అవి మనము సెంట్రలైజ్ అనేది చేయొచ్చు ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. జస్టిఫికేషన్ అనేది కంట్రోల్ జే, ఇది సెంట్రలైజ్ చేయడాన్ని కంట్రోల్ ఈ అంటారనమాట. ఆ విధంగా దాన్ని సెంటర్లోకి తీసుకురావచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ఫ్లాపీ డిస్క్స్ ఫ్రమ్ డేటా గెటింగ్ యాక్సిడెంటలీ ఎరేజ్డ్ అంటే రైట్ ప్రొటెక్ట్ నాచ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా ఫ్లాపీ డిస్క్లో ఒక నాచ్ అనేది ఉంటుందన్నమాట. అది ఎరేజ్ కాకోకుండా ఆ దాంట్లో హెల్ప్ చేస్తుందన్నమాట. ఆ ఏదైతే ఫ్లాపీ ఉందో చిన్న ఒక బటన్ ఉంటుంది, దాన్ని ఈ విధంగా మనము రైట్ ప్రొటెక్ట్ నాచ్ అంటారనమాట. ఏ మోడెమ్ ఈజ్ కనెక్టెడ్ టు, ఆ మోడెమ్ అనేది దేనికి కనెక్టెడ్ అయి ఉంటుందంటే ఏ టెలిఫోన్ లైన్ కనెక్ట్ అయి ఉంటుంది, అది ఇంటర్నెట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. లార్జ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ ఇన్ ఆటోమేటెడ్ ఆర్గనైజేషన్స్ యూజ్, ఈ విధంగా లార్జ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ ఆటోమేటెడ్ ఆర్గనైజేషన్స్లో ఏం యూజ్ చేస్తాయంటే బ్యాచ్ ప్రాసెసింగ్ అంటారనమాట. ఆ విధంగా బ్యాచ్ ప్రాసెసింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ద ఆపరేషన్ ఆఫ్ కంబైనింగ్ 2 cells ఇంటూ ఏ సింగిల్ సెల్ ఇన్ ఎక్సెల్ ఈజ్ రెఫర్డ్ యాజ్ అంటే మెర్జ్ సెల్స్ అంటారు. దీన్ని మనం చూసినట్లయితే ఆపరేషన్ ఆఫ్ కంబైనింగ్ 2 cells ఈ విధంగా ఇంటూ సింగిల్ సెల్ని దాన్ని మనము ఈ విధంగా మెర్జ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు దాన్ని. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్ టు స్టోర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అంటే ఈ విధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ స్టోర్ చేయడానికి ఈ విధంగా మనము ఇన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అంటే దాన్ని మనము ఫైల్ కంప్రెషన్ అని చెప్పుకోవచ్చు. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఈ విధంగా మనం కంప్రెస్ చేయడాన్ని ఫైల్ కంప్రెషన్ అంటారు. ఇన్ ఏ కంప్యూటర్ మోస్ట్ ప్రాసెసింగ్ టేక్స్ ప్లేస్ ఇన్, ఎక్కువగా ప్రాసెసింగ్ అనేది దీని మీద జరుగుతుందంటే దట్ టేక్స్ ప్లేస్ ఇన్ సిపియు అనమాట. సిపియు మీద ఈ విధంగా మనకు జరుగుతుందన్నమాట కంప్రెషన్ అనేది. డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ఏ వర్క్షీట్ యాజ్, ఈ విధంగా డేటా అనేది ఏ విధంగా ఆర్గనైజ్ చేయడం జరిగిందంటే దాంట్లో మనము రోస్ అండ్ కాలమ్స్లో ఈ విధంగా మనము ఆర్గనైజ్ చేసి ఉంటామని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైనరీ నెంబర్ అంటే 1, 0 మిక్స్ చేసిందే ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ బైనరీ నెంబర్గా మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్టోరేజ్ మీడియం అంటే దీంట్లో కీబోర్డ్ అనేది ఒక స్టోరేజ్ మీడియం కాదు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇన్ ఎక్సెల్ వెన్ ద కంటెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ సెల్ ఆర్ రేంజ్ ఆఫ్ సెల్స్ హ్యావ్ టు బి ఎరేజ్డ్ యూజింగ్ ద, ఈ విధంగా మనం చూసిన ఎక్సెల్లో కంటెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ సెల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సెల్స్ హ్యావ్ టు బి ఎరేజ్డ్ యూజింగ్ ద సెలెక్ట్ ద సెల్స్, చూజ్, ఎడిట్ అండ్ సెలెక్ట్, క్లియర్, దెన్ ఆల్. ఇవన్నీ ఏంటంటే వన్ టైప్ ఆఫ్ మనకి ఎక్సెల్లో మనం వేరియస్ చూస్తాం అనమాట. ద కంప్యూటర్ అబ్రివేషన్ కేబీ అంటే ఏంటంటే కిలోబైట్ అనమాట. ఇన్ ఎన్ ఎక్సెల్ వర్క్ షీట్ ఇట్ ఈస్ టు బి లింక్డ్ ఫర్ యూజ్ ఇన్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద ఫాలోయింగ్ షుడ్ బి క్లిక్డ్ అంటే ఎడిట్ చేయాలి మరి పేస్ట్ చేయాలన్నమాట. దట్ కెన్ బి డన్ ఇన్ ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దాంట్లో ఈ విధంగా క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను, హెల్ప్ అవుతాయి. సో ఇఫ్ యూ గెట్ గో త్రూ ఆల్ దీస్ 560 questions, this will be more easy for you. Before that, first 3 question papers are very useful for you. That can be maximum basics questions you have been given. Thank you guys. Have a good day. Have a great life.